పంట పొలాలకు అందే సాగునీరుకు అడ్డుకట్ట వేసి అభివృద్ధి పనులను చేపట్టడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ వలిగొండ మండల్ అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. వలిగొండ కాటేపల్లి రోడ్డు విస్తరణ పనుల్లో సాగునీటి కాలువలను పూడ్చివేసి పంటలను ఏ విధంగా పండించుకోవాలని ప్రశ్నించారు. అనంతరం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అధికారులు వెంటనే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న పంటల సమయానికైనా రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఒలిగొండ మండలం సంగం నుంచి మరి ఏదైతే భీమలింగం కాలువ మరి ఒలిగొండ చెరువు నుంచి కింది ప్రాంతమైన పాలడుగు వరకు వెల్లువెర్తి తుర్కపల్లి పల్లెర్ల నుంచి పాలడుగు వరకు భీమలింగం కాలువ ద్వారా వేలాది ఎకరాలకు నీరంది మరి పంట పొలాలకు రైతాంగానికి ఆదుకునే కాలువ అది. మరి ఈ మధ్య 2 నెలల క్రితం ఒలిగొండ నుంచి సుంక్షాల R&B రోడ్డు వాళ్ళు మరి కల్వర్ట్ల కోసమని మరి ఆ కాలువని పూడ్చివేయడం జరిగింది. కొత్త కల్వర్ట్లు వేసే క్రమం లోపట కాలువల్ని బ్లాక్ చేసి మరి కాలువ రాకుండా ఒలిగొండ చెరువులో మరి చెరువు నుండి రాకుండా మరి లాక్ చేయడం జరిగింది. తద్వారా రైతాంగానికి పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి నీళ్లు లేక రైతులకు చాలా బాధాకరంగా ఉంది. మరి పంట పొలాలన్నీ మరి ఇప్పుడు పంట నాట్లు పెట్టే సమయం వచ్చింది కానీ మరి కాలువ నీళ్లు రాక చాలా ఇబ్బంది పరిస్థితులలో మరి కింది ప్రాంత రైతాంగం అంతా మరి ఉన్నారు. ఆ సమస్యలో భాగంగా మరి ఈరోజు మరి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఎమ్మటే మన ఐబీ అధికారులను మరి R&B అధికారులను మరి పంపించి మరి ఆ కాలువని మరి డైవర్షన్ చేసి పైపులు వేసి ఆ కాలువని డైవర్షన్ చేసి కింది ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని మరి డిమాండ్ చేస్తూ ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు సానుకూలంగా స్పందించి మరి మన అధికారులతోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేయడం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఒక వారం రోజులు మరి టైం కోరడం జరిగింది. మరి వారం రోజుల తర్వాత మరి కింది ప్రాంత రైతులకు భీమలింగం ద్వారా నీళ్లు అందియని పక్షంలో ఖచ్చితంగా రైతాంగం అందరినీ రైతులతోటి వచ్చి మరి ఖచ్చితంగా కలెక్టరేట్ని ముట్టడిస్తాం, ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. కింది ప్రాంత రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం.